ఇంకొక అంశం, నిజామాబాద్ లో ఓడినప్పటి నుంచి లిక్కర్ కేసులో ఆమె ఏదైతే ఆ పైన కేసు మోపడం, జైలుకు వెళ్ళిన తర్వాత నుంచి పార్టీలో ఆమెను సరైనటువంటి ప్రాధాన్యం ఇవ్వట్లేదు అనేటువంటి ఆవేదనతోనే ఇవన్నీ మాట్లాడారా? నాన్న మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి, నాకు జరిగిందే మీకు జరగబోతోందని చెప్పి అటు అన్నకు నాన్నకు కూడా ఒక సూచన చేస్తున్నానని చెప్పి పార్టీని కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని లాక్కోవాలని చెప్పి చూస్తున్నారని హరీష్ రావును టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఏంటి అది ఆమెకి ప్రాధాన్యం తగ్గడం, లేకపోతే ప్రస్తుతం జరిగిన పరిణామాల వల్ల వచ్చిందా, లేకపోతే అసలు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయనుకోవాలా? ఏంటి అసలు ఆమె ఏమి చెప్పదలుచుకున్నది, దాన్ని బీఆర్ఎస్ ఎట్లా అర్థం చేసుకుంటోంది? ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ ఒక లైన్ తీసుకున్నది కాబట్టి ఇక కవిత మాట్లాడేటువంటి ఏ మాటను కూడా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి యాంగిల్లోనే మాట్లాడుతుంది. ఆమె మాట్లాడింది వాస్తవం అవాస్తవం అనేటువంటి దానిపైన పొలిటికల్ సర్కిల్స్లో తెలంగాణ సమాజంలో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాత్రము ఆమె పార్టీకి నష్టం చేసే విధంగా వ్యవహరిస్తుంది కాబట్టి ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఈ నిన్నటి నుంచే కవితకి బీఆర్ఎస్ పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. కాబట్టి ఇప్పటికే హరీష్ రావుకి సంతోష్ రావుకి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది. కాబట్టి ఇక కవిత మాట్లాడేటువంటి ఏ మాటను కూడా సమర్థించే విధంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించేటువంటి పరిస్థితి లేదు. సో ఆ దిశగానే బీఆర్ఎస్ కవిత చేసినటువంటి కామెంట్స్ అన్నింటినీ కూడా కొట్టిపారేస్తున్నారు. పైగా ఇంటర్నల్ మరి కాసేపట్లో మరి సోషల్ మీడియాలో వారు మొదలవుతుందో ఏమో చూడాలి. ఇప్పటికైతే ఇంటర్నల్ సర్కిల్స్లో బయటికి మాట్లాడడానికి వారంతా కూడా కొంత ఇబ్బందిగా పడుతున్నప్పటికీ, ఎందుకంటే కేసీఆర్ కూతురు కాబట్టి మాట్లాడితే ఎక్కడ ఇబ్బంది అవుతుందో పార్టీ లైన్ మనకు తెలియకుండా అని చెప్పి వెనకంజ వేస్తున్నప్పటికీ ఇంటర్నల్గా మాట్లాడుతున్నప్పుడు కవిత ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఎదురు ప్రశ్నలు అయితే అప్పుడే మొదలైపోయాయి. హరీష్ రావు పైన విమర్శలు చేస్తున్నటువంటి కవిత అంటే తన లిక్కర్ కేసు వల్ల కేసీఆర్కు చెడ్డ పేరు రాలేదా, వీళ్ళకి ఇన్ని కోట్లు ఎక్కడ వచ్చాయని చెప్పి సంతోష్ రావును హరీష్ రావును ప్రశ్నిస్తుంది. మరి కవితకు ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, అవి ఆ ప్రశ్నలు సంధిస్తే ఆమెం సమాధానం చెప్తారంటూ సో మొత్తానికి ఇక రివర్స్ అటాకింగ్ స్టార్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంటర్నల్గా మాట్లాడుతున్నప్పుడు కంప్లీట్గా పార్టీ లైన్ అంటే కవిత వల్ల నష్టం జరుగుతుందని ఒక నిర్ణయం తీసుకుని బయటికి పంపించిన తర్వాత ఇంకా ఆమెకు పట్ల సానుభూతితో ఉండాల్సినటువంటి అవసరం లేదు. కేవలం కేసీఆర్ కూతురు కాబట్టి ఆ గౌరవాన్ని కొనసాగించాలి తప్ప ఆమె మాట్లాడేటువంటి ప్రతి మాట పార్టీకి నష్టం చేసే విధంగానే ఉంటుంది. కాబట్టి దాన్ని సమర్థించే విధంగా లేకపోతే వారికి అనుకూలంగా లేకపోతే సానుభూతితో మాటల పట్ల ఉండకూడదు, ప్రతి మాటను ఖండించే విధంగానే ఉండాలి అనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో ఇప్పుడు ఆమె చేసినటువంటి మాటలన్నింటినీ కూడా రివర్స్ అటాకే చేస్తూ ఉన్నారు ఇంటర్నల్ సర్కిల్స్లో. ఆమె ఏం చేసింది, ఆమెకి ఎలా వచ్చినాయి ఆస్తులు అనేటువంటి కోణంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే మాట్లాడుతూ ఉన్నారు. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం దీనిపైన ఏ విధంగా స్పందిస్తుంది? మధ్యాహ్నం 2 గంటలకి ఒక కార్యక్రమం ఉంది తెలంగాణ భవన్లో. సింగరేణికి సంబంధించినటువంటి కొంతమంది కార్మికులు బీఆర్ఎస్ పార్టీలో చేరబోతా ఉన్నారు. దానికి నేరుగా ఈ కేటీఆర్ హాజరు కాబోతా ఉన్నారు. దాంట్లో ఏమైనా రియాక్ట్ అవుతారా మరి చూడాలి. అంటే మీరు అన్నట్లుగా కవిత మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ నుంచి రియాక్షన్ ఏంటనేది అందరూ ఎదురు చూస్తున్నారు. కేటీఆర్ కూడా మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ భవన్ కు రాబోతున్నారు. నాయకులు కూడా చేరేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కవిత ఎపిసోడ్ పైన కేటీఆర్ నేరుగా రియాక్ట్ అవుతాడు అనుకోవచ్చా ఇవాళ? ఎస్, అందరూ అయితే అదే ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నిన్న కొంత సంబరపడిపోయారు శ్రేణులంతా కూడా. ఎందుకంటే ఒక గందరగోళం అనేటువంటిది ఏర్పడింది. ఇదంతా కూడా పార్టీలో వాళ్ళంతా కూడా పెద్ద నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఇన్ని రోజుల పాటు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అంతా కూడా అటు కేసీఆర్ తర్వాత వారి కుటుంబ సభ్యులు కాబట్టి అటు కవితకి కేటీఆర్కి అదేవిధంగా హరీష్ రావుకి అంతే గౌరవాన్ని ఇస్తూ వచ్చారు. వాళ్ళందరి దగ్గరికి కష్టాలు నష్టాలున్నప్పుడు వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు. నిన్న సస్పెండ్ చేసిన తర్వాత అంతకుముందు మాట్లాడినటువంటి మాటల సందర్భంలో మాట్లాడితే ఏమవుతుందో అని చెప్పి ఆందోళన చెందారు. నిన్న సస్పెండ్ చేసిన తర్వాత తమకు ఒక లైన్ దొరికింది అనేటువంటి ఆలోచనకు వచ్చారు. కొంత ఇచ్చిన తర్వాత అధిష్టానము సిగ్నల్స్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి కూడా ఓపెన్గా మాట్లాడారు. సో ఈ రోజు కవిత మాట్లాడిన తర్వాత మళ్ళీ తాము ఏం మాట్లాడాలో నేరుగా హరీష్ను సంతోషం టార్గెట్ చేసిన తర్వాత సో దానికి పార్టీ అధిష్టానం నుంచి క్లారిటీ వస్తే తప్ప తాము మాట్లాడలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఖచ్చితంగా కేటీఆర్ దీనిపైన రియాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి పార్టీ వర్గాలు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాయి.